హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది మన హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 25 రోజు కండక్ట్ చేయబడిన ఆఫ్టర్నూన్ సెక్షన్, అంటే మన పేపర్ 2 ఎడ్యుకేషన్ పేపర్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎడ్యుకేషన్ పేపర్ 24 రోజు కూడా కండక్ట్ చేయన పేపర్ కూడా అప్లోడ్ చేసిన. ఆ పేపర్ ఈ పేపర్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం 25% కొంచెం నార్మల్గా వచ్చింది అని అంటున్నారు. బట్ చేయడం అయితే కష్టమే. చూద్దాం ఇప్పుడు టాపర్ ఎంత వస్తుందో మార్క్స్ అయితే. ఇది కూడా కొంచెం టఫ్గానే ఉంది. క్వశ్చన్స్ చూడడానికి అయితే ఈజీగా ఉన్నాయి, బట్ చేయడం అంటే టఫ్గానే ఉండే అని కామెంట్స్ అయితే వచ్చినాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు చూడండి, స్వీయ అవగాహన పైన మనకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మరి సాంఖ్యక శాస్త్రం పైన కూడా నాకు సగటు ఇంకా బహుళకంలో మ్యాచింగ్ చేసి ఏదో క్వశ్చన్ అడిగిండట, రాంగ్ ఏదో ఏంటి కరెక్ట్ ఏదో అని. స్టాటిస్టిక్స్లో అయితే మనకు ఈ టాపిక్ నుంచి సాంఖ్యక శాస్త్రం నుంచి అయితే 4 to 5, 6 క్వశ్చన్స్ అయితే వచ్చినాయట. నెక్స్ట్ రాసే వాళ్ళు కూడా కొంచెం చూసుకోండి, డీప్గానే అడుగుతున్నాడు క్వశ్చన్స్. 24 పేపర్ అయితే చాలా టఫ్గానే అడిగిండు సాంఖ్యక శాస్త్రంలో అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టీఈలో సెక్షన్ 12C దేని గురించి అని అడిగిండట. కమిటీలు 1 సైడ్ ఇచ్చి, ఇయర్స్ 1 సైడ్ ఇచ్చి మనకు మ్యాచింగ్ అడిగిండు. నెక్స్ట్ POCOS పోస్కో యాక్ట్ ఉంది కదా, దాని గురించి అడిగిండట. నెక్స్ట్ UNDP, UNEP, యునెస్కో సరైన క్రమంలో అమర్చండి అని, ఇయర్స్ వైజ్ వచ్చిన దాని వైజ్ సరైన క్రమంలో అమర్చండి అని అడిగిండు. నెక్స్ట్ ఆరోగ్య విద్య పైన 3-4 బిట్స్ వచ్చినాయట. నెక్స్ట్ విలువల విద్య పైన కూడా మన వాల్యూ ఎడ్యుకేషన్ అందులో నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఆర్టీఈ 2005 యాక్ట్, ఆర్టీఈ ఓకే 2005 యాక్ట్, NCF 2020, ఆర్టీఈ 2009 పైన కూడా క్వశ్చన్స్ అడిగిండట. నెక్స్ట్ పుస్తకాలు పక్కకు ఫిలాసఫర్స్ తత్వవేత్తలు వారి యొక్క పుస్తకాలు ఇచ్చి మ్యాచింగ్ అడిగిండట. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం మన సైకాలజీ నుంచి. నెక్స్ట్ శాంతి విద్య అని గురించి మనకు ఉంది కదా, అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ పుస్తకాలు ఇచ్చి కరెక్ట్గా గుర్తు పెట్టండి సంథింగ్ క్వశ్చన్ ఉండేట. సృజనాత్మక క్రియేటివిటీ, ఇది కూడా మనకు సైకాలజీ క్వశ్చన్స్, ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగిండట. నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు, ఇది మనకు 24 పేపర్లో కూడా 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి మనకు. సేమ్ ఇందులో కూడా కవర్ అయినాయట. ఇందులో కూడా రాజ్యాంగ సవరణ గురించి అడిగిండట. ఈ రాజ్యాంగాలు సవరణలు మరియు ఆర్టికల్స్ అయితే చూసుకొని వెళ్ళండి. మనకు విద్యా సంబంధించిన ఆర్టికల్స్ ST SC వాళ్ళకు ఈక్వల్ గురించి మనకు దేని గురించి అయితే ఉన్నాయో అది ఆర్టికల్స్ అయితే కంపల్సరీ చూసుకొని వెళ్ళండి. అందులో నుంచి అయితే 2-3 క్వశ్చన్స్, అట్లీస్ట్ 5-6 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి మనకు. ఉమ్మడి జాబితాలో చేరిన ఇయర్ అడిగిండు. ఇది లాస్ట్ టైం 24 రోజు కూడా అడిగిండు. నెక్స్ట్ సవరణల గురించి అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ మ్యాచింగ్ ఇచ్చిండట. ఒక సైడ్ ఆర్టికల్స్ దేనికి రిలేటెడో ఓకే అది ఆ టైప్గా క్వశ్చన్ అడిగిండు. 21A ఆర్టికల్, 45B ఈ విధంగా ఆర్టికల్స్ ఇచ్చిండట. నెక్స్ట్ క్రోనోలాజికల్ ఆర్డర్స్లో అయితే చాలా క్వశ్చన్స్ ఉండే అంటున్నాడు. లాస్ట్ టైం కూడా ఎట్లా ఇచ్చిండు. నెక్స్ట్ కోటారి కమిషన్, NEP ఈ కమిషన్స్ గురించి చూసుకోండి. లెంతీగానే అయితే ఉంటున్నాయి, క్వశ్చన్ పేపర్ అయితే లెంతీగానే ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా మెమొరీ బేస్ అడిగిండట. మిగతా అన్ని మ్యాచింగ్స్ క్రోనోలాజికల్ బేస్గానే ఉండే క్వశ్చన్స్ అయితే. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే.